హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీ చేతికి ఈ విధంగా ఉంగరం బాగా టైట్గా ఇట్లా స్టక్ అయిపోతే దీన్ని కట్ చేస్తూ ఉంటారు కదా. సో కట్ చేసి ఉంగరాన్ని అనేది వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో అట్లా చేయకండి. ఈ వీడియోలో నేను చెప్పినట్టుగా ఈజీ ప్రాసెస్ ద్వారా మన ఉంగరం ఏదైతే ఫింగర్స్లో స్టక్ అవుతుందో అది ఉంగరం ఫింగర్స్ కావచ్చు, ఇట్లా చూపుడు వేలు మధ్యలో వేలు అయితే కావచ్చు. చూసారా ఎంత టైట్గా ఉంది. సో అనుకోకుండా ఈ మధ్యలో కొద్దిగా ఇది స్టక్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని తీసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఎటువంటి కట్టింగ్ లేకుండా ఇంట్లోనే వాడేటటువంటి చిన్న వస్తువుతో దీన్ని మనం ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం. చూసారా ఎంత టైట్ ఉందో. ఇదిగోండి, ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కూడా మనకు కాదు. సో అంతలాగైతే టైట్ అయిపోయింది. చూడండి, చూస్తున్నారు కదా, అట్లా అన్నమాట. సో ఇప్పుడు ఇంట్లో వాడేటటువంటి చిన్న వస్తువుతో మనము దీన్ని తీద్దాం. సో నూనె రాసుడు అవసరం లేదు, కటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అబ్బా బాగా టైట్గా ఉన్నది. ఎంత ట్రై చేసినా కూడా వస్తలేదు. ఇదిగోండి, దీనికి కావాల్సింది అయితే మనకు ఒక థ్రెడ్, ఖాళీ ఇంట్లో వాడేటటువంటి థ్రెడ్. సో రీల్ దారం కూడా మీరు కొంచెం ఒక 4-5 మడతలు కూడా మీరు పట్టొచ్చు. అండ్ ఇది ఇందులోకి వెళ్ళి ఇట్లా సొరియడానికి అనమాట. బాగా టైట్ ఉంది. మనం ఇట్లా ఈ రీల్ దారం ఇట్లా రాదు కదా. సో చూడండి, కొంచెం లైట్గా ఇట్లా దీనిలో ఇరికియండి. ఇరికిచ్చేసి ఇది ఇందులోకి వెళ్ళి ఇటు నెట్టండి. జస్ట్ నెట్టే మందం మాత్రమే, చాలా జాగ్రత్తగా మీరు తీసుకోండి. సో ఓకే, సో ఇట్లా అయిపోయింది కదా. అంతే, కొంచెం పొడవు ఉండేటట్టు చూసుకోండి. ఇది ఇట్లా స్టక్ అయినాక దీన్ని ఇదిగోండి ఏళ్ళకు ఈ విధంగా చుట్టండి. అంతే, రౌండ్గా వరుసగా 1 by 1 చుట్టండి. ఇదిగోండి, ఈ తాడు ఇలా వేసేసుకొని ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. సో ఫింగర్ మొత్తం వీలైతే ఇక్కడ దాకా చుట్టుకోండి. కొంచెం థ్రెడ్ ఎక్కువ వేసుకోండి. అంటే మనకి ఇదిగోండి ఇక్కడ దాకా వస్తే సరిపోద్ది కదా. ఓకే, సో ఇట్లా ఫింగర్తో దొరకబట్టుర్రి. లేకపోతే దీనికి ఒక టేప్ అనే వేసే ప్రయత్నం అయితే చేయర్రి. చివరికి ఒక టేప్ అనేది మీకు కావాలి. దీనికి టేప్ కూడా కావాలి మీకు. ఓకే, ఎందుకంటే ఈ టేపు చివరికి ఓడిపోకుండా, అంతే, జస్ట్ టేపు. ఈ థ్రెడ్ మనకు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు పట్టుకోవడానికి సాయం లేనప్పుడు టేప్, అంతే. సో ఇట్లా ఈ చివరికి ఇక్కడ వేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ భాగం ఉంది చూసారా, ఈ భాగాన్ని పట్టుకొని ఇట్లా తిప్పాల. ఓకే, ఈ ఏల్ సైడ్ లాక్కుంటూ తిప్పాలన్నమాట. ఇదిగోండి, అబ్జర్వ్ చేస్తున్నారా, కొంచెం 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 వస్తుంది. ఈ ఉంగరం బాగా టైట్ అయిపోయిందనమాట. సో ఇట్లా ఇదిగోండి, నాకెంత మొత్తం ఇందెలు పడిపోయినా అబ్జర్వ్ చేస్తున్నారా. ఆహా, ఓహో. సో ఈ సైడ్ ఇట్లా లాక్కుంటూ ఈ సైడ్ లాక్కుంటూ లైట్గా ఈ సైడ్ లాక్కుంటూ దారాన్ని ఈ సైడ్ ఇట్లా లాక్కుంటూ చిన్నగా లాగాలి, పెద్ద కాదు. టైట్ బాగా అయిపోయింది. అనుకోకుండా ఈ ఉంగరం పెట్టుకోవడం జరిగింది. అంటే ఇది మీకు థ్రెడ్ కొంచెం ఈజీగా జారాలంటే కొద్దిగా ఆయిల్ కూడా మీరు అది చేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఎయిర్స్ ఉన్నాయి చూడండి, ఈ ఎయిర్స్ చేయబట్టి నాకు నొప్పి ఎక్కువ వస్తుంది. సో కొద్దిగా ఈజీగా మీకు ఇంకా జారాలంటే మాత్రం ఇక్కడ చూడండి ఎంత రెడ్గా అయిపోయిందో, అట్లా అన్నమాట. సో ఈజీగా మీ కనుక జారాలంటే లైట్గా ఏదైనా ఆయిల్ టైప్లో వేసుకోండి. చూసారా, ఇక్కడ ఉండే ఉంగరం ఇక్కడ దాకా వచ్చింది. సో వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ దాకానైతే వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఈజీగా వస్తుంది. కథం
వచ్చేసింది. సో ఇంత సింపుల్గా మనం ఒక చిన్న థ్రెడ్తోని మన ఇంట్లోనే ఈ విధంగా ఉంగరం చేతికి మన ఫింగర్కి స్ట్రక్ అయిపోయేటప్పుడు ఇట్లా సింపుల్గా తీసుకోవచ్చు. సో చాలామంది ఏంటంటే దీనికి ఆయిల్ రాయడం లేకపోతే ఇంకేదన్నా సబ్బు రాయడం అట్లాంటివి చేస్తూ ఉంటారు. అట్లా కూడా వస్తే ట్రై చేస్తే ఓకే, వస్తే ఈజీ. కానీ రాని టైంలో మాత్రం సో ఇట్లాంటి పద్ధతి అయితే యూజ్ చేయండి. చాలా ఈజీగా మన ఇంట్లోనే ఇట్లా ఫింగర్కి ఏల్కి ఇట్లా ఉంగరం స్ట్రక్ అయినప్పుడు ఈజీగా తీసే ప్రాసెస్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.